ఓం నమః శివాయ. హైదరాబాద్ మూసాపేట్ నుండి రాచమల్లు పార్వతమ్మ గారి కుటుంబ సభ్యులు కీర్తిశేషులు రాచమల్లు రామరాం శంకరయ్య గౌడ్ గారి వర్ధంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. ముందుగా ఈ శివభక్తులందరూ మంచి మనస్సుతో ఆలయానికి చేరుకోగా మహిమాన్వితమైన శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. స్వామి చెంత వారి పేర్లపై వారి గోత్రనామమైన కౌండిన్య గోత్రంపై ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. కౌండిన్య గోత్రోద్భవస్య పార్వతమ్మ నామదేశ్య వెంకటేష్ గౌడ్ నామదేశ్య రమాదేవి నామదేశ్య నరసింహ గౌడ్ నామదేశ్య చంద్రమణి నామదేశ్య నందిని నామదేశ్య రమేష్ నామదేశ్య సారికా నామదేశ్య రితికా నామదేశ్య ధనశీలా నామదేశ్య సకుటుంబానాం తతః. భక్తి శ్రద్ధలతో పవిత్రలింగానికి అభిషేకం చేసి ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర జంగమదేవా జగతికి నీవే ఆధారం హరా. రూపేభ్యః శ్రీ పుణ్యలింగేశ్వరః స్వామియే నమః. దివ్యమంగళ నీరాజనం దర్శయామి. నమః పార్వతీపతయే హర 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 మహాదేవ శంభో శంకర నమః శివార్పణమస్తుతి. భక్తులందరూ కలిసి పవిత్రమైన వాతావరణంలో జరుగుతున్న యాగంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దుర్గాదేవ్యాయిదం నమః అగ్నైదం నమః పృథివ్యాయిదం నమః అద్యైదం నమః వాయవిదం నమః ప్రజాపతిధం నమః. అనంతరం అర్చకులు ఇచ్చిన ఇటుకలను తీసుకుని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో ప్రతిష్ఠించనున్న జ్యోతిర్లింగాల ఆలయ నిర్మాణ పనులకు తమ వంతుగా ఇటుకలు అందించి పుణ్యకార్యంలో భాగమయ్యారు. రండి రండి ఆలయ నిర్మాణానికి అండగా ఉందా పుణ్యలింగేశ్వర స్వామికి పూజార్చన చేద్దాం. కీర్తిశేషులు రామరాం శంకరయ్య గారి జ్ఞాపకార్థం ఆయన చిత్రపటం వద్ద అర్చకులు ఆబ్దికం పూజలు నిర్వహించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని పార్వతమ్మ గారు, వెంకటేష్ గారు, రమాదేవి గారు, సారిక గారు, నందిని గారు, రతిక గారు, రమేష్ గారు కోరుకుంటూ రక్షణాలయంలో జీవిస్తున్న 600 మంది మానసిక వైకల్యులకు వారి స్వహస్తాలతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి రామరాం శంకరయ్య గారి ఆత్మకు శాంతి చేకూర్చారు. వారు ఎంతో సంతృప్తి పొందారు. కాలం చేసిన భర్తను తలచుకొని అభాగ్యుల ఆకలి తీర్చిన సేవామూర్తి పార్వతమ్మ గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని అపారమైన కరుణా కటాక్షాలు ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. మా వారిది ఫస్ట్ వర్ధంతి మా ఇంటి దగ్గరే చేశాను. అప్పుడు నాకు తెలియదు ఎక్కడ చేసేది నాకు తెలియదు. ఇప్పుడు 3వ వర్ధంతి నేను ఇక్కడ చేయడము. ఫస్ట్ సారి వచ్చినప్పుడు ఒకలాగుండే, రెండోసారి నేను ఇక్కడ రాలే, డబ్బులే పంపించాను. ఇప్పుడు వచ్చి చూశాను, అప్పటికిప్పటికి చాలా చేసిండు గట్టిశంకర్ గారు. ఆయనకు ఎంత పుణ్యం, ఎంత పుణ్యాత్పురాలు కడుపులో పుట్టిండో గట్టిశంకర్ గారు. వాళ్ళకు, వాళ్ళ పిల్లలకు, వాళ్ళందరికీ ఆయుర్వేగాలను ప్రసాదించాలి ఆ దేవుడు. ఫ్యూచర్లో వాళ్ళు ఎలా బతకాస్తారు, ఎట్లా చేస్తారు, మేము ఉన్నా లేకున్నా అని వాళ్ళ గురించి ఆలోచించి ఈ గుడి కట్టేయడం అంటే చాలా గొప్ప. వాళ్ళకి ఎంత తోస్తే అంత సాయం ఇవ్వాలని కోరుతున్నాను. మాకు కూడా అయినంత మట్టుకు మేము కూడా సాయం చేస్తాము. చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలోని మానసిక వికలాంగుల ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకుని వీరి వైద్య ఖర్చుల కోసం దాతృత్వంతో ఎంతోమంది సేవామూర్తులు సాయమందిస్తున్నారు. ఈ సేవా కార్యంలో మీరు భాగమై వీరికి ప్రాణదాతలు కండి. దాతలకు, సేవామూర్తులకు విన్నపం: ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని
ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.